రాఘవేంద్ర, ఆ భాష ఆనను నారాయణని అర్జెంటుగా పిలుచు. 4 రోజుల కిందట పెళ్లికి వచ్చినారు. అప్పటి నుంచి వర్క్ సరిగా చేయడంలే. ఏమనుకుంటున్నారు వాళ్ళు? నాకు గాని కోపం వచ్చిందంటే సరెండర్ చేసేస్తా వాళ్ళిద్దరిని. పిలిచి అర్జెంటుగా వాళ్ళని. సరే సార్, ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరిని వెంటనే పిలుచుకొని వస్తాను. నారాయణ, పెళ్లికి పోయి వచ్చినప్పటి నుంచి ఎందుకు నువ్వు డ్యూటీ సరిగా చేయడం లేదు? చెప్పు నాకు. ఏం లేదు సార్, పెళ్ళిలో అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు సార్. అందరు తీసుకున్నారు సార్, నేను మర్చిపోయాను సార్. లాస్ట్కి భాష కూడా తెచ్చుకున్నాడు సార్. భాష, నీకేమైంది? ఆ నారాయణ కంటే తెలివిలే, నీకేమైంది? వయసులో పెద్దోడివి కదా. సార్, మేమంతా పెళ్ళికి పోయినాం సార్. పెళ్ళి అక్కడ చాలా బాగా జరిగింది సార్. కాకపోతే వచ్చేటప్పుడు లాడ్జ్లో నా డ్రాయర్ మర్చిపోయినాం సార్. నేను. నారాయణ, నువ్వేమో పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకోలేదని సరిగా డ్యూటీ చేయలే. భాష, నువ్వేమో లాడ్జిలో కట్ డ్రైవర్ మర్చిపోయినావని డ్యూటీ సరిగ్గా చేయడంలే. వీళ్ళిద్దరిని అర్జెంట్ తరిమే బయటికి. రాఘవేంద్ర, సార్ కోపంగా ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు.